IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలకు కారణమై అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూసిందన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే అస్తవ్యస్తంగా జరిగిందన్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామన్న చంద్రబాబు ప్రతి ఒక్కరి సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వేలాది మందిగా చంద్రబాబు ఏదైతే వినతుల కార్యక్రమాన్ని భారీ ఎత్తున తరలి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అందరూ కూడా ఉదయం 9:30 కల్లా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అందరితో ఓపిక్ గా మాట్లాడుతూ వారి వినతులు అయితే స్వీకరిస్తున్నారు. డిపార్ట్మెంట్ల వారీగా కూడా పంపించే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అయితే మీడియాతో కొద్దిసేపు ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఏదైతే రాష్ట్రంలో రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలకు సంబంధించిన అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మండల స్థాయిలో కూడా ఆనాటి వైసీపీ నేతలు భూముల కుంభకోణానికి పాల్పడ్డారు. పేదల నుంచి పీడించి భూములు లాక్కున్నారని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. వీటన్నిటి పరిష్కారానికి కూడా మేము కఠిన చర్యలు, ఏదైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పట్టడం వల్ల ప్రాజెక్టులన్నీ నిండిని రైతులంతా కూడా ఆనందంగా ఉన్నారని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా చాలా సీరియస్ గా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. 100 రోజుల్లోనే దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రెవెన్యూ శాఖని ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి సమస్య ఏదైతే గ్రీవెన్స్ లో అతనికి ఇచ్చిన గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో వినతులు, వాటికి పరిష్కారం దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం. వినతులు ఎన్ని ఉన్నా కూడా పరిష్కారం పైనే మా దృష్టి ఉంటుందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ప్రజల దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకు రాకుండా జిల్లాలలోనే మంత్రులు కూడా, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా వినతులు తీసుకునే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లాల్లో కూడా తన పర్యటన ఎవరు ఇబ్బంది పడకుండా పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాం. ఎందుకంటే మొన్న మడకచర్యలో కొంత ఇబ్బంది అయింది. ఆ సమయంలోనే నారా లోకేష్ కూడా కొంత కమ్యూనిస్టులు హౌస్ అరెస్టుల పట్ల క్షమాపణ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా పోలీసు వ్యవస్థ కూడా సమయం పాటించి ప్రజా పోలీసింగ్ చేసే వ్యవస్థగా మారుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా శాఖల వారీగా తాను నిర్వహించే ఏదైతే సమీక్షలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఏదైతే ప్రజల నుంచి వినతులు తీసుకునే కార్యక్రమానికి వేలాది మందికి వచ్చారు. ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. దాదాపు గంటన్నర నుంచి కూడా ఆయన ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రయాణాలు చేసి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనేక మంది అనారోగ్యంతో కూడి సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం ఇక్కడికి వస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ కబ్జాలకు సంబంధించి కూడా అక్కడ ప్రధానంగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి, అక్రమ కేసులకు సంబంధించి కూడా ఆ పార్టీ కార్యకర్తలంతా కూడా చంద్రబాబును కలిసి వినతులు అయితే చంద్రబాబుకి ఇస్తూ ఉన్నారు. థాంక్యూ రవిచంద్.